సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 7వ వాక్యంలోని 3వ లైన్ నుంచి ఒక్కసారి చదవాలి. షెకెం యజమానులారా, మీరు నా మాట వినిన ఎడల నేను మీ మాట విందును. ఎంత తేటగా రాయబడిందండి. ఈ మాటలు విన్నప్పుడల్లా దేవుని దివ్యమైన సందేశం నీ దాకా నా దాకా వస్తుంది. మనం దేవుని మాట వింటే దేవుడు మనం చెప్పింది వింటాడు. చాలాసార్లు మన జీవితంలో ఆ నగ్న సత్యాన్ని మర్చిపోయి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఈరోజు చెప్పే ఈ మాటలు మనసులో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. అదేమిటంటే, మనం ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తాం, ఈ లోకంలో జీవించినంత కాలం మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి. బైబిల్లో రాయబడింది ఏమిటంటే, ప్రసంగిలో ఈ లోకంలో ఉండగా నీ చేతికి ఏ పని అప్పగించినా అది పూర్తి చేసి సంపూర్తి చేసేట్టుగా లోపం లేకుండా పని చెయ్యి అని రాసి పెట్టాడు. ప్రసంగి 9:10 రాయబడిన వాక్యం చదువుదాం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. దేవుడు ఏ పని నీతో చేయించాలని కోరుకున్నా ఆ పనట శక్తికి లోపం లేకుండా చేయాలి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ముందే మొదట్లో వాక్యం రాశాడు, మీరు నా మాట వినిన ఎడల నేను మీ మాట వింటాను. మరి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నీ చేతికి ఏదైనా పని ఇస్తే ఆ ఇవ్వబడిన పనిని లోపం లేకుండా పూర్తి చేయాలి. మరి ఇన్ని సంవత్సరాలు మనం బ్రతికాం, మరి ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాం మనకు తెలియదు. కానీ మనకిచ్చిన పనిని పూర్తి చేశామా? దేవుడు మనకిచ్చిన పనులు పలు రకాలుగా ఉంటాయి. కొన్ని కుటుంబాన్ని కట్టడం, కుటుంబాన్ని నడిపించడం, పిల్లలని దేవుని సొత్తుగా చేయడం, దేవుని కొరకు మనం బ్రతకడం, దేవుని కాడి మొయ్యటం, ఇలా దేవుడు మనకి పని ఇచ్చినా ఆ పనిలో లోపం లేకుండా చేయాలి. ఎంత తేటగా చెప్పాడండి దేవుడు. చెట్లన్నీ ఒక రోజున మీటింగ్ పెట్టుకున్నాయట. పెట్టుకుని ఈ మీటింగులో ఒక నిర్ణయానికి వచ్చాయి. ఆ నిర్ణయం ఏమిటంటే, అందరికీ రాజున్నాడు, మనకు రాజు లేకపోతే ఏమిటి, పెద్దగా బాగుండలేదు కనుక ఇప్పుడు మీటింగ్ సారాంశం ఏమిటంటే, మనమందరం కలిసి ఒక రాజుని ఎన్నుకొనాలి, ఆ రాజు మన మీద పెత్తనం చేయాలి, మనం ఆ పెత్తనానికి లోబడాలి అని సహజంగా మనుషులకి అందరికీ ఆలోచన వస్తుంది. ఆ రోజున బైబిల్ బోధలోని చెట్లన్నిటికీ కలిగిన ఆలోచన, మన రాజు ఉండాలి, రాజును ఎన్నుకోవాలి, ఆ రాజు చేత మనం నడిపించబడాలి అని తమ సమస్తాన్ని పూర్తిగా ఒక ఆలోచన, ఒక చట్టం చేసుకుని తిన్నగా రాజరకం అనే సీన్లోకి వచ్చారు. ఇక జరిగింది ఏమిటంటే, చెట్లు బయలుదేరి ఒక్కొక్క చెట్టును పలకరించి, మా మీద రాజుగా ఉండడానికి మేము నిన్ను నిర్ణయించుకుంటున్నాం అని ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి అడగడం మొదలుపెట్టాయి. అయితే ఆ చెట్లు చాలా తేటగా సమాధానం చెప్పాయి. చాలా సంవత్సరాలుగా ఈ మాటలు వింటున్నా మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో చెట్లు పాఠాలు చెప్పాయి విందాం.
నిజంగా మన పని మనం చేయగలుగుతున్నామా? దేవుడు మనల్ని ఏ పనికి నిర్ణయించాడు? చదవండి ఇప్పుడు తర్వాత. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. చెట్ల మీద తనకు రాజుగా ఒకని అభిషేకించుకొనవలని మనసు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవా చెట్టును వారు పోయి అడుగగా, దేవుని మానవులని దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. ఇక్కడ మనం వినాల్సిన మాట, విని తీరవలసిన మాట. దేవుడు ఈ చెట్టును ఎందుకు పుట్టించాడు? ఆ చెట్టు తాను ఎందుకు పుట్టిందో ఎరిగి మాట్లాడుతుంది. అది చెట్టే కానీ తానుకున్న జ్ఞానం ఎంత గొప్పదండి. ఈ రోజున నిన్ను కుటుంబంలో ఎందుకు పెట్టాడు అని ఆలోచన ఉందా? నిన్ను ఒక సంఘంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎందుకు పెట్టాడో ఆలోచన ఉందా? ఈ పరిచయలో ఒక కాపరిగా నిన్ను ఎందుకు పెట్టాడో ఆ ఆలోచన ఉండాలిగా. ఈ విషయాన్ని మనం గమనించక ఏదో మామూలుగా అంగడిలో తిరిగిపోయినట్టుగా అందరిలాగా పుట్టాం, అందరిలాగా చేస్తాం, అందరిలాగా వచ్చాం, అందరిలాగా వెళ్ళిపోతాం. అయితే ఆ తరువాత దేవుడు లెక్క చూస్తాడనే విషయం మన మనసులో ఎప్పుడూ ఉండాలి. అందుకని ఆ తెలివి కలిగిన చెట్టు తన బాధ్యత ఏమిటో జ్ఞాపకం చేసుకొని తన బాధ్యత ఏమిటో ఆ మిగిలిన చెట్లకు తెలియచేస్తూ ఉంది. మరి చెట్టుకున్న ఆలోచనైనా మనకు ఉండాలిగా. మన బాధ్యత ఏమిటి? అక్కడ ఒక చక్కని మాట రాశాడు ఆ వాక్యంలో, మనుష్యుల్ని దేవుని సన్మానించే నా తైలము ఇయ్యక మాని. అంటే నేను చేయాల్సిన పని మాని, నేను ఇవ్వాల్సిన తైలం మాని సన్మానించడానికే ప్రభు నన్ను నాటాడు. నా సారం నా ప్రభువుకు కావాలి, నా తైలం మానవులకు కావాలి. వీళ్ళు సన్మానించుడు అనే కార్యక్రమం చేస్తారు. ఆ సన్మానానికి ఫలాని చెట్టు ఆ చెట్ల తైలం అక్కరడా, దాని కొరకు నన్ను నిర్ణయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నప్పుడల్లా మన వ్యక్తిగత జీవిత అనుభవాలలో ఒక్కసారి ఆగి ఆలోచిస్తే మనం మన దేవుడి పని మాని ఇంకేమైనా చేస్తున్నామా? నేను తైలమునియ్యక మాని, నాకు అప్పగించిన పని మాని, చదవడం మాని, ప్రార్థించడం మాని, ప్రకటించడం మాని, బోధించడం మాని, పరిచర్య చేయడం మాని, నాకు అప్పగించిన రాజరకం మాని, మీరు చెప్పినట్టుగా అటు ఇటు ఒకటానికి నేను వచ్చానా? నిజంగా మాట ఎంత గుండెల మీద గుద్దినట్టు అనిపిస్తుందండి. ఆ చెట్టుకున్న ఆలోచన మనకు కలగాలిగా. ఎన్నిసార్లు మనం దేవుని పని మానాం, ఎన్నిసార్లు ప్రార్థించడం మానాం, ఎన్నిసార్లు ప్రకటించడం మానాం, ఎన్నిసార్లు బోధించడం మానాం, ఎన్నిసార్లు పరిచర్య మానాం, ఎన్నిసార్లు దేవుని సంధికి దూరం అయిపోయాం. మాని అనే మాట రాశాడు అక్కడ. ఆ మాట తలిచినప్పుడల్లా దేవుని దగ్గరికి ఒక రోజున మనం వెళ్తాం కదా, అక్కడ లెక్క చూచినప్పుడు నిన్ను ఒలీవ చెట్టులాగా నాటాను కదా, నీలోని తైలం నా సన్మానానికి నరుల సన్మానానికి కావాలి కదా, అందుకేగా నన్ను నమ్మి ఆ సంఘంలో నిన్ను నాటా, ఆ పని నీకు అప్పగించా. నీ వలన కార్యం జరగాలని ద్రాక్ష చెట్లు ఉన్నాయి కానీ నిన్ను ఒలీవగా చేశా. అంజూరపు చెట్లు ఉన్నాయి, నిన్ను అంజూరపుగా చేయలా, నిన్ను ఒలీవ మొక్కలాగా చేశా. అయితే నువ్వు చేసిన పని ఏమిటి అని ఆ రోజున కానీ ఒకవేళ మన తైలాన్ని ఇయ్యక, మనం అప్పగించిన పని చేయక, మనల్ని కనికరించిన విధానం మర్చిపోయి మనం కానీ అడుగులు వేసామనుకోండి, ఇది దేవుని పరిచర్య, ఇది దైవ కార్యం. ఒకవేళ దైవ కార్యం యోనా చేయకపోతే మీనా చేస్తుంది. యోనా మానేశాడు కానీ చేప మానలేదుగా. కొన్నిసార్లు నేను మానాను కానీ నా దేవుడు చేతగాని వాడు కాడుగా. కానీ దేవుడు మనం నమ్మి ఇచ్చిన పనిని మనం ఒకవేళ చెయ్యలేకపోతే రేపటి రోజున నువ్వు ఎంత లెక్క చెప్పాలి? ఈ వాక్యం చదివినప్పుడల్లా నా గుండెల్లో ఒక రకమైన వణుకు వస్తుంది. మనల్ని పుట్టించింది ఎందుకు? మనకి కారు ఇచ్చినా, కనకం ఇచ్చినా, పరిచర్య ఇచ్చినా, ఆత్మలను ఇచ్చినా, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? వీటన్నిటి విషయంలో మానక, నేను నా సారమునివ్వటం మానక, నా ప్రభువు కొరకు బ్రతకడం మానక,
నా ప్రభువుకు సాక్షిగా ఉండడం మానక, నా ప్రభు వెలుగును ప్రకటించకుండా మానక నేను ఆ పని చేయడానికి నిర్ణయించబడ్డా. ఆ పని కొరకు ఆఖరి వరకు నేను పని చేయాలి, నాతో ఉన్న మీరు పని చేయాలి. మీకు అప్పగించిన పని మీరు చేస్తే, నాకు అప్పగించిన పని నేను చేస్తే దైవ సంబంధంగా దేవుని ప్రణాళికను మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. చాలాసార్లు దేవుని ప్రణాళిక నెరవేర్చకుండా మనం ఏదో హాషామాషిగా కానీ మన భక్తిని నడిపిస్తే రేపటి రోజున పరలోక రాజ్యానికి వచ్చే నష్టం, సంఘానికి వస్తే నష్టం, అన్నిటికీ కర్తగా పూచీకర్తగా దేవుడు నిన్ను నిలబెడితే, నన్ను నిలబెడితే దానికి నేనేం సమాధానం చెప్పాలి, మీరేం సమాధానం చెప్పాలి? ఒక్కసారి ఈ మాటలు వింటున్న తర్వాత ఒలివ మొక్క ఉంటుంది, నేను సన్మానం కొరకు నిర్మించబడ్డా. నా తైలం దేవునికి సన్మానం జరగాలి, మనుషులకి సన్మానం జరగాలి. దేవుని వాక్యాన్ని గణపరచుడా, దేవుని పనిని గణపరచుడా, దైవ చిత్తాన్ని గణపరచుడా అనే కార్యక్రమం కొరకు దేవుడు నన్ను నిర్ణయించాడు. నిజంగా గాడిద చరిత్ర పోయినసారి మనం విన్నాం. గాడిదకి నిజంగా అప్పగించింది బరువు మోసి బట్టలన్నీ తీసుకెళ్లే పని. కానీ ఆ గాడిదను నమ్మి నన్ను మోస్తుంది అనుకున్నాడు ఆయన. అనుకుని మీరు వెళ్ళండి, ఆ గాడిదను విప్పండి, తోలుకొని రండి, అది నన్ను మోస్తూ వెళ్ళాలి. దేవుడు నిజంగా ఆ గాడిదను నమ్మిన దానికంటే నన్ను ఎక్కువ నమ్మలా? ఆ గాడిదను నమ్మిన దానికంటే నిన్ను ఎక్కువ నమ్మలా? మరి గాడిద పూర్తి చేసిందే పని, కూసిన కోడి పూర్తి చేసిందే దేవుని పని, మోసిన చేప యోనా కార్యక్రమాన్ని కొనసాగించిందే. మరి ఇన్ని ఆలోచించాక ఈ ఒలివ చెట్టు ఎంత చక్కని సందేశం వినబడ చేస్తుందండి. నాకు దేవుడిచ్చిన పని ఆ తైలం ఇయ్యక మాని. బాగా ఆలకించండి. ఈ రోజున మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలని దేవుడు ఎంచాడే, మరి ఎంచితే ఆ దేవుని పని మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం? ఈ ఒలివ చెట్టు సందేశం ఒక్క మాటే వింటే ఒళ్ళు వణుకుతున్నట్టు అనిపిస్తుంది. నీవు నాకు అప్పగించిన ఆ పని మాని, ఇతరుల కొరకు ప్రార్థించడం మాని, కాడి మోయటం మాని, సిలువకు సాక్షిగా ఉండడం మాని, ఒకవేళ కానీ అడుగులు వేస్తే రేపటి రోజున పరలోక రాజ్యానికి నువ్వు ఎంత నష్టం కలుగజేసిన వాడవవుతావు. బైబిల్లో ఫిలిప్పీ పత్రికలో ఏముంది? మీలో అనేకులు సిలువకు శత్రులుగా నడుస్తున్నారు. మనము సిలువకు సాక్షులుగా ఉండాలి. కానీ మనం సిలువకు శత్రులుగా ఎందుకు నడుస్తున్నట్టు? దానికి ప్రబలమైన కారణం ఏమిటి అంటే, లేఖనం చెప్పకనే చెబుతున్న ఓ నగ్న సత్యం. అదేమిటి అని అన్నప్పుడు, నాకు అప్పగించిన ఈ పనిని నేను పూర్తి చేస్తాను. నీ పేరు ఒలివ మొక్క. దేవుడు ఈ సంఘానికి నిన్ను ఒలివ మొక్కలాగా పెట్టాడు. నీ కుటుంబానికి నిన్ను ఒలివ మొక్కలాగా పెట్టాడు. ఈ పరిచర్యలో నిన్ను ఒలివ మొక్కలాగా పెట్టాడు. దేవుని రాజ్యానికి పనికొచ్చే ధైర్యం ఇచ్చి సన్మానం, దేవుని గణపరచడం, మనుషుల్ని గణపరచడం, దేవుని గొప్ప కార్యాలన్నీ నీ ద్వారా జరగాలని ఎంచిన నా దేవుడు నిన్ను ఒక ఒలివ మొక్కలాగా పెడితే, ఇప్పుడు ఆ పని మాని అటు ఇటు తిరుగుతావా? అక్కడ రాయబడిన మాట ఏమని తెలుసా? నేను అటు ఇటు ఒకటానికి రానా? కాసేపు నీ వైపు, కాసేపు నీ వైపు ఒకటానికి నన్ను పుట్టించింది. నా దేవుని బాధ్యతను మర్చిపోయిన ఒక అనామకుడిన. బాగా ఆలకించండి. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఆఖరి శ్వాస వరకు నేను జీవించేది ఏదైనా ఉంటే నా యేసు కొరకే జీవిస్తాను, బ్రతికేది ఏదైనా ఉంటే నా యేసు కొరకే. అందుకే అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్ర బైబిల్లో ఉంటే, కానుక పెట్టెల దగ్గర నిలబడిన యేసు కానుకలను చూస్తూ, మీరంతా కానుక వేశారు, ఆమె కూడా కానుక వేసింది. మీరు ఉన్నదానిలో వేశారు, ఆమెకు ఉన్నదంతా వేసింది. అంటే నా పని ఏదైనా ఉంటే ఇక ఆయనదే, నా సొమ్ము ఏదైనా ఉంటే ఆయనదే, నా సమర్పణ ఏదైనా ఉంటే ఆయనదే, నా చెమట ఏదైనా ఉంటే ఆయనదే, నేను చేసే పరిచర్య ఉంటే ఆయనకే. తైలం బుడ్డి పగలగొట్టినప్పుడైనా, 2 దేనారాలు వేసినప్పుడైనా, 5 రొట్టెలు పంచినప్పుడైనా, చావే నా శరణం అక్కడ వరకు కొనసాగుతానని పౌలు చెప్పిన మాటలు విన్నాకైనా నిజంగా ఆ ఒలివ చెట్టు తీర్మానం మనకంటే గొప్పగా ఉందిగా. అంజూరపు చెట్టు కాదు, నన్ను ఒలివగా నా దేవుడు చేశాడు గనక ఆఖరి శ్వాస వరకు నా దేవుని చేతిలో, నా దేవుని తోటలో, నా దేవుని పనిలో నా సారమంతా ఆఖరి బొట్టు వరకు పిండి
దేవుని మందిరంలో దీపాలు వెలిగే తైలాన్ని నేను నా దేవుని కొరకు ఇస్తాను, ఆ పని నేను జీవిస్తాను, పొరపాటున ఈ పని నేను మానను. దండం పెట్టి చెబుతున్నా, మీలో ఎవరైనా దేవుని పనిలో చల్లబడినా, దేవుని పని చేయలేకపోయినా, అనుకున్నంత ప్రార్థన చేయలేకపోయినా, అనుకున్నంత కాడి మొయటంలో చల్లబడినా, ఈ రోజైనా సరి చేసుకుంటే మంచిది. దేవుడు నీ కంఠం ఇచ్చిన, శక్తికి బలం ఇచ్చిన, కాలు సత్తువు ఇచ్చిన, అభిషేకంతో నింపబడిన ప్రతిదీ నీ నోటితో మరలా చెబుతున్నాను, నా దేవుడు నన్ను నిర్ణయించిన ఈ పనిలో నేను తైలమియ్యక మాని అనే పదం దగ్గర నిజంగా నా దేవుని కొరకు నన్ను ఒలివ మొక్కలాగా నమ్మాడే. ఆ నమ్మిన వాని కోసం ఆఖరి శ్వాస విడిచి బ్రతుకొనుతాను అని చెప్పగలిగే ఒక ఒలివ మొక్కలాగా నీ జీవితం స్థిరపరచబడునుగాక. రెండో మాట చెబుతాను. జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో 11, దీపస్తంభమునకు ఇరుపక్కల నుండి ఈ రెండు ఒలీవ చెట్లు ఏమిటివని, 2 బంగారు కొమ్ముల నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లుకున్న ఆ 2 కొమ్ములను ఏమిటివనియు నేతను అడిగగా, దర్శనం కలిగింది. దర్శనంలో 2 ఒలీవ మొక్కలు కనపడ్డాయి. అప్పుడు దైవజనుడు అడిగాడు, అయ్యా ఈ 2 ఒలీవ మొక్కలు దేనికి సంకేతం అని అడిగితే, అక్కడ ఈ కొమ్మల నుండి నూనె వచ్చి అక్కడ పడుతున్న మాట వాస్తవమే, కానీ 14వ వాక్యం అందరూ చదువుకోండి. వీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలబడుచు తైలము పోయేవారు. అందరూ ఆమేనని చెప్పండి. మొదటి మాట చెప్పాను, బైబిల్ లేఖనంలో ఉన్న వాక్య ప్రకారం నేను ఒలీవ చెట్టును గనక నా సారం నా దేవుని దీపం వెలగాలి. నేను ఆ పని మానను. మనుషులు పొగిడారనో, మనుషులు గొప్ప చేశారనో, మనుషులు నవ్వారనో, మనుషులు అందరూ నన్ను తేలిగ్గా మాట్లాడుకున్నారనో, కొన్నిసార్లు మన బలహీనతలు మనల్ని సర్వనాశనం చేస్తుంటాయి. కానీ నేను నా దేవుని కొరకు నిర్ణయించబడ్డాగా, నా దేవుడు నన్ను ఒలివగా చేశాడు కానీ అంజూరంగా చేయలేదుగా. అందుకని నా స్థానం ఏమిటో నాకు తెలుసు, నా పని ఏమిటో నాకు తెలుసు, నా దేవుని మనసులోని ఉద్దేశం ఏమిటో తెలుసు. ఆ పని నేను మానక నా తైలాన్ని ధారబోసి అటు తైలం దీపాలు వెలిగిస్తాను, రాజుల్ని సన్మానిస్తాను, అదిగో గొప్పవాళ్ళైన మనుషుల్ని సన్మానిస్తాను. ఈ పని మాని అటు ఇటు నేను తిరగను. మొదటి తీర్మానం. రెండవది ఏమిటో తెలుసా? వీరు ఎక్కడ వాళ్ళయ్యా అని అడిగితే, వీరు ఇద్దరును సర్వలోక నాదుడగు యెహోవా సన్నిధిని నిలబడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఒలివ మొక్క ఏమిటి నీ ప్రత్యేకత? ఒలివ మొక్క ఏమిటి నీ బాధ్యత? అయ్యా నేను కలెక్టర్ ఎదురు కాదు, కండక్టర్ ఎదురు కాదు, ఇదిగో ఈ లోక మనుషుల ఎదురే కాదు, సర్వలోక నాదుడు ఉన్నాడే, ఆయన ఎదుట నిలబడడానికి నా దేవుడు నన్ను ఒలివ మొక్కలాగా చేశాడు. నిజంగా రాజు ఎదురు నిలబడతావేమో కానీ, ఒక ఉన్నత అధికారి దగ్గర నిలబడతావేమో కానీ, ఒక పదవిలో నిలబడతావేమో కానీ, సర్వలోకాన్ని కలుగ చేసిన ఆయన దేవుడు ఉంటే ఆ దేవుని ఎదుట నిలబడగలిగిన సత్తా ద్రాక్ష చెట్టుకి ఇవ్వాల, అంజూరపు చెట్టుకి ఇవ్వాల. ఇచ్చింది ఏమిటో తెలుసా? ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఇదిగో నాకు ఇచ్చాడు. దేవుని మహిమ, దేవుని కృప, దేవుని కనికరం, దానిని బట్టి ఇక్కడ నిలవగలిగాం. ఈ 2 వాక్యాలు మనసులో పెట్టుకుంటే నిజంగా నేను ఎవరిని, అందుకే ప్రసంగిలో అన్నాడు కదా, నీకు ఇచ్చిన పని లోపంతో చేయబాకని. నేను ఎవరిని? బ్రతికినంత కాలం చెప్పగలిగిన మాట, నేను ఒలివ మొక్కను, తైలాన్ని ఇచ్చేవాడిని, నా దేవుని పని మీద ఉండవలసిన వాడిని, అది మినహాయించి మాని అటు ఇటు ఊగేవాడిని కాను అని. కానీ నీవు దేవుని సందులో నీ విలువని జ్ఞాపకం చేసుకుంటే ఒక అనామకుడిగా బ్రతకగలవా? ఒక లోకానుసరమైన వ్యక్తిగా నడవగలవా? అందరిలాగా నేను వాళ్ళు సమానమే అనుకుని లోకులు ప్రవర్తించినట్లు నువ్వు ప్రవర్తిస్తే నీ ఔన్నత్యం ఏమిటి? నీ గొప్పతనం ఏమిటి? దేవుడు నీ పట్ల ఉంచిన ఉన్నతమైన ప్రణాళిక ఏమిటి? దండం పెట్టి మరొక్కసారి ఈ వాక్యం అనేకసార్లు విన్నా, ఇప్పుడు మరలా వింటున్నా, మీ అందరికీ నా ప్రభువుని బట్టి బ్రతిమలాడుతున్నాను. నీవు కడగబడిన వ్యక్తివి, నీవు విమోచించబడిన వ్యక్తివి, దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన వ్యక్తివి,
దేవుని పని కొరకు నిర్ణయించబడిన వ్యక్తివి. నీ పాత్రేమిడో తెలుసా? యెహోవా సన్నిధిలో సర్వలోకనాథుని ఎదుట నిలిచి తైలమిచ్చే వ్యక్తిని నేను. అనేకులకి ఈ భాగ్యం లేదు, కానీ ప్రభు నీకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. మరి ఈ మాట విన్నాకైనా నిజంగా నాకు ఇచ్చిన ఇంత ఔన్నత్యము, ఇంత గొప్ప బాధ్యత, ఇంత గొప్ప విలువైన కార్యాన్ని నేను తలపోసుకుంటాను, నీకు ఎంత రుణపడి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పయనంలో సాగిపోయేటప్పుడు మన ఆత్మీయ యాత్రలో కొన్ని ఒడిదుడుకులు, ఇరుకులు, ఇబ్బందులు, మెరక, నడవలేకపోవడం, నిలవలేకపోవడం, ప్రార్థనలో ఉండలేకపోవడం ఇత్యాది కార్యక్రమాలు జరగవచ్చు. కానీ నీ మనసులో చెరగని ముద్రలాగా నేను నా దేవుని సన్మానించే, దేవుని చేత నిర్ణయించబడిన ఒలీవ మొక్కను, నేను సర్వలోకనాథుని ఎదుట నిలబడడానికి నిర్ణయించబడ్డాను. ద్రాక్ష చెట్టు ఉంది, ఫలమిస్తుంది. అంజూరపు చెట్టు ఉంది, అడయిస్తుంది. నేనైతే సర్వలోకనాథుని ఎదుట నిలబడే కృపిచ్చాడు. ఆఖరి వరకు నేను ఈ స్థానాన్ని కాపాడుకుంటాను. బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఏమి రాయబడింది? నీకు కలిగిన దానిని గట్టిగా చేపట్టు. ఎందుకో తెలుసా? జారిపోద్ది, జాగ్రత్త. మరొకరు దోచుకుంటారు, జాగ్రత్త. నిజంగా మాట, నీవు దాన్ని కలిగిన దాన్ని గట్టిగా పట్టు, ఎవ్వడును దాన్ని అపహరింపకుండా. దేవుడిచ్చిన యోగ్యత కాలదనుకున్నాడు సౌలు. కానీ దేవుడు బాధపడి విడిచిపెట్టి అంతకన్నా నమ్మకస్తులైన అదిగో దావీదుని ఎన్నుకున్నాడే. ఈ రోజున పరలోకానికి పరిచర్యకు ఒలివ మొక్కలాగా ఎన్నుకున్న మనల్ని ఆ స్థానాన్ని పోగొట్టుకోకుండా, ఆ విలువను పోగొట్టుకోకుండా, ఆ కృపను పోగొట్టుకోకుండా, అభిషేకాన్ని పోగొట్టుకోకుండా మన వ్యక్తిగత జీవితంలో నేను ఒలివ మొక్కలాగానే బ్రతుకుతాను, ఒలివ మొక్కలాగే తైలమిస్తాను, ఒలివ మొక్కలాగానే దంచబడతాను, ఒలివ మొక్కలాగానే సన్నిధిలో నిలబడతాను, ఒలివ మొక్కలాగానే నా దేవుని సన్మానిస్తాను. నా జీవిత కాలం దేవుడు ఊహించి నిర్ణయించిన ఆ ఉన్నతమైన స్థితిలోనే నా పరుగును ముగిస్తానని నీవు తీర్మానం చేయగలిగితే దేవుడు ఎంత సంబరపడతాడు. ఆ తర్వాత దాని ఔన్నత్యాన్ని గురించి బైబిల్లో రాయబడింది. ఇంకో మాట కూడా చెబుతా. ప్రళయం వచ్చి లోకమంతా నాశనం అయిపోయింది. నాశనమైనప్పుడు ఆ నోవాహు కాకిని, పావురాన్ని విడిచిపెట్టాడు. వాటిలో ఒకటి మాత్రం ఒలీవ ఆకును తీసుకొని వచ్చింది. ఇక్కడ ఒక మాట మీరు వినాలి. లోకమంతా మునిగిపోయింది, కానీ ఒలీవ ఆకును మాత్రం తెచ్చింది. ఇప్పుడు మీరు చెప్పాల్సింది, ఇది పాతలోకపు ఆక, నీళ్ల నుండి బయటపడిన క్రొత్త భూమి యొక్క ఆక? ఒక్కసారి ఆగి ఆలకిస్తే ఇది నూతన ప్రపంచానికి సంకేతంగా చూపిస్తున్న జీవం అనే మాట ఉంటుంది. ఒలివ మొక్కలాగా నిన్ను నిర్ణయించాడు అంటే, ఒలివ మొక్కలాగా ప్రభు ప్రతిష్ఠించాడు అంటే మునిగిపోయే పాత లోకానికి కాదు, నూతన యెరూషలేము రాబోతుంది. నూతనమైన యెరూషలేములో మనం చేర్చబడుతున్నాం. అక్కడ జీవం కలిగిన ఒక ప్రతీకగా, సమాధానానికి సంకేతంగా ఇదిగో జీవం ఉన్నది, నూతన ప్రపంచంలో అడుగు పెడుతున్నాం అని చెప్పేందుకు నా దేవుడు నిన్ను ఒలీవ మొక్కలాగా ఈ లోకంలోకి సాక్షిగా పెట్టాడు. ఆఖరి వరకు ఆ సాక్ష్యార్థమైన జీవితం రాబోతున్న నూతనమైన యెరూషలేమునకు నీవు సాక్షివై ఉందువగాక, నీవు జీవమై ఉందువగాక, దానికి నీవు హామీ పత్రంగా ఉందువగాక. మరి ఈ రోజున నా మాట మీరు వింటే మీ మాటను నేను వింటాను. మరి ఈ మాటలు విన్నాక నిజంగా నీ పాత్ర ఏమిటి? ప్రభు నిన్ను పుట్టించింది ఎందుకు? నిన్ను ఎన్నుకున్నది ఎందుకు? నీకు ఇచ్చిన పాత్ర ఏమిటి? నిజంగా యోగ్యత లేని నన్ను కడిగావయ్యా, నాశనమైపోతున్న నన్ను ఒక ఒలివ మొక్కలాగా ఈ సంఘం కొరకు, ఈ పరిచర్య కొరకు, నా కుటుంబం కొరకు, నీ పరిచర్య కొరకు, నీ కాడి మోయటానికి రాబోతున్న నూతన యెరూషలేములో జీవానికి ఒక ఆకులాగా, ప్రత్యేక సాక్షిలాగా నీ సన్నిధిలో నిలబడే కృపను ఆకిచ్చావు. నిజంగా అటు ఇటు ఒకడం కాక నిన్ను మాత్రమే గణపరిచే భూ సంబంధమైన కార్యాలు కాక పర సంబంధమైన ఆత్మ కార్యాల కొరకే నన్ను నిర్ణయించావు. ఆఖరి శ్వాస విడిచేంత వరకు నీవు నిర్ణయించిన, నీవు యోచించిన, నీవు నమ్మిన, నాకు అప్పగించిన ఆ గురుతర బాధ్యతల్లో ఒలీవ మొక్కలాగైనా నేను జీవిస్తానయ్యా, ఆ విధమైన కృప దయచేయమని మీరు కానీ జీవితాన్ని అప్పగించుకొని ప్రార్థన చేయగలిగితే బైబిల్లో ఉన్న చక్కని మాట ఏమిటంటే, మీరు నా మాట వింటే మీ మాట
నేను వింటాను, మీరు కోరుకున్నదల్లా జరుగునగాక. కుటుంబ పరంగా, సంఘపరంగా ఏ కోణంలో ఏది అడిగినా మీరు ఆయన మాట విన్నారు, మీరు మొర్రబెట్టిందంతా ఆయన వింటాడు. తప్పక ప్రతి కార్యం సఫలమవునుగాక. మీ కుటుంబాలు క్షేమంగా వర్ధిల్లునుగాక. ఒక్క క్షణం ఆయన మాట విందామా? ఒలివ మొక్కలాగా బతుకుదామా? ఈ లోకపు పరుగులో దుష్టుడు అనేక సార్లు ఒలివ జీవితం లేకుండా మన జీవితం నాశనం చేయాలని ఎవరిని మింగుదునా అని తిరిగాబడేవాడు. తిరిగాడుతున్న ఈ దినాలలో అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, వందనాలయ్యా. ప్రజలు చేతులెత్తి ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రజలను కనికరించండి అయ్యా. ప్రతి వారిని సిద్ధపరచండి. మంచి మనస్సాక్షిని కలుగు చేయండి. ప్రతి దోషాన్ని, ప్రతి అపవిత్రతను, ప్రతి విధన బలహీనతలు సరి చేయబడాలి. ఒక నూతన జీవం చేత నింపబడాలి, శక్తి చేత నింపబడాలి. బలమైన ఘనమైన కార్యం మీరు చేసి ప్రతి వారిని ఆయత్తపరచండి. మీరు మాత్రమే మహిమ పొందాలని అటు ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మనుష్యుని జ్ఞానం మరుగు చేయబడాలి. పరిశుద్ధాత్మ దేవాని కార్యం జరగాలి. సాతాను వాని క్రియలు లయపరచబడాలి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి స్తుతించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆయనే నీ బాధల విమోచకుడు, ఆయనే నీ రక్షకుడు. అద్భుతం జరగబోతున్న రాత్రి ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.